నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుట్టబొమ్మ డైరీస్. ముందుగా అందరికీ వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అండ్ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం 2వ రోజు జరుపుకున్నాము. అండ్ అమ్మవారి డెకరేషన్ అయితే చాలా బాగా కుదిరింది. అండ్ వ్రతం కూడా చాలా బాగా జరిగింది. అండ్ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది అండ్ అమ్మవారి డెకరేషన్ ఎలా చేసాము అనేది నాతో పాటు ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి. ముందుగా అమ్మవారిని రెడీ చేయడానికి ఇలా కలసము, అలాగే ఒక బిందెలో బియ్యము, అలాగే పసుపు, కుంకుమ అంతా వేసి అమ్మవారిని రెడీ చేయడానికి, అమ్మవారిని ఇందులో కూర్చోబెట్టడానికి రెడీ చేసుకుంటున్నాము. సో దట్ మనకి అమ్మవారిని కూర్చోబెట్టి రెడీ చేస్తున్నప్పుడు కదలకుండా గట్టిగా మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పి ఇట్లా బియ్యము బరువుగా ఉండడం కోసం మనం వాటర్ కానీ వేసుకోవచ్చు. ఈ డ్రేపింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఒక వారం ముందు నుంచే శారీని ఎలా డ్రేప్ చేయాలి, అమ్మవారిని ఎలా అలంకరించాలి, జ్యువెలరీ ఏదేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక వారం నుంచే మొబైల్లో చూడడం అంతా ప్రిపరేషన్ చేసుకుంటూ ఉన్నాను. ఫైనల్గా ఆ డే అయితే వచ్చేసింది. అండ్ శారీ డ్రేపింగ్ అయితే చేస్తున్నాను. అండ్ మా అత్తయ్య కూడా హెల్ప్ చేశారు శారీ డ్రేపింగ్లో. అండ్ నాకైతే వరలక్ష్మి వ్రతం ముందు రోజే చాలా ఇష్టము. ఆ రోజు కన్నా ఇలా అంతా అమ్మవారిని అలంకరించడం అంతా చాలా బాగుంటుంది. ఆ రోజు ఫుల్ అంతా బిజీగా ఉండొచ్చు అనమాట. అండ్ ఇప్పుడైతే నేను శారీ డ్రేపింగ్ అయితే చేస్తున్నాము. అమ్మవారికి చూస్తున్నారుగా చాలా బాగా వచ్చింది శారీ డ్రేపింగ్. మాకైతే ఒక 4 అవర్స్ పట్టింది. మధ్యాహ్నం 3 గంటలకి స్టార్ట్ చేసి ఈవినింగ్ 6 వరకు అయితే పట్టింది. లిటరల్ చెమటలు పట్టి నడుములు పడిపోయి అంత టైం తీసుకునింది. బట్ ఫైనల్గా లుక్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఇప్పుడైతే జ్యువెలరీ అంతా వేస్తున్నాము, వడ్డానము, అమ్మవారికి హారం అంతా. ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది శారీ డ్రేపింగ్ కానీ అంతా. అండ్ ఇక్కడ అమ్మవారికి కళ్ళకి కాటుకంతా పెడుతున్నాను. సో అఫ్కోర్స్ అమ్మవారు ఇప్పుడు అందంగానే కనిపిస్తారు. అమ్మవారిని ఇంకొంచెం అందంగా చేయడానికి ఇలా కళ్ళకి కాటుక, బొట్టు అంతా పెట్టి అమ్మవారిని ఇంకొంచెం అందంగా ముస్తాబు అయితే చేస్తున్నాను. అండ్ పండగ ముందు రోజే, వ్రతం ముందు రోజే మొత్తం ప్రిపరేషన్ అంతా చేసుకున్నాం అనమాట. అమ్మవారిని అలంకరించడము అండ్ పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకోవడం అలాంటివన్నీ. అండ్ మరుసటి రోజు ఇంకా పూజ అప్పుడు ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అన్నట్టు ఇంకా ముందు రోజే అన్ని ప్రిపరేషన్ అంతా పూర్తి చేసుకున్నాము. అండ్ ఇప్పటికే నైట్ 10-11 అంతా అయింది. సో ఇంకా మార్నింగ్ 6:45కి ఇంకా పూజ అంతా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మా అత్తయ్య అయితే ఇంకా నైట్ ఫుల్గా ఇంకా అమ్మవారికి కావాల్సిన ప్రసాదాలు, పూజకు కావాల్సినవన్నీ రెడీ చేశారు. అండ్ మార్నింగ్ అయితే ఇలా అమ్మవారు అయితే చాలా అందంగా కనిపించారనమాట. అందరికీ చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో మహాలక్ష్మి చాలా అందంగా ఉన్నింది. संकर्षणाय नमः। ओम वासुदेवाय नमः। ओम प्रद्युम्नाय नमः। ओम अनिरुद्धाय नमः। ओम पुरुषोत्तमाय नमः। ओम अदुच्चराय नमः।
దాంట్లో కారం లేదు నాన్న, తీయగా ఉంది. చూసారుగా, ఇలా మా వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా జరిగింది. అందరూ మా ఇంటికి వాయినాలకు వచ్చారు అండ్ మేము కూడా అందరి ఇంట్లోకి వాయినాలకు వెళ్ళాము. ఇలా మా వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా జరిగింది. ఐ హోప్ మీకు కూడా ఈ వరలక్ష్మి వ్రతం నచ్చింది అనుకుంటున్నాను.